వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో ప్రయాణికుడు కదులుతున్న రైలు ఎక్కబోయి అదుపు తప్పి ట్రైన్ ప్లాట్ఫారం మధ్యలో ఇరుక్కుపోయాడు. దీంతో రన్నింగ్లో ఉన్న ట్రైన్ ముందుకు ఈడ్చుకుంటూ వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ట్రైన్ను నిలిపివేసి ప్లాట్ఫామ్ను పగలగొట్టి ప్రయాణికుడిని బయటకు తీశారు. బాధితునికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వ్యక్తి కర్ణాటక రాయచూరుకు చెందిన సతీష్గా గుర్తించారు రైల్వే పోలీసులు. వికారాబాద్ రైల్వే స్టేషన్ లో బీదర్ నుంచి యశ్వంతపూర్ వెళ్లాల్సిన రైలు ఇక్కడి నుంచి వికారాబాద్ స్టేషన్ నుంచి కదిలినాక ఒక ప్రయాణికుడు కదులుతున్న రైలును ఎక్కడం జరిగింది. ఆ క్రమంలో ప్రమాదవశాత్తు అతను స్లిప్ అయి పడిపోయాడు. ఆ పడిపోయిన సమయంలో ఆ కోచ్ కు ప్లాట్ఫామ్ కి మధ్యలో అతను రోల్ అవడం జరిగింది. ఇంతలో గమనించిన ప్రయాణికులు ఏసీపీ చేసి బండిని ఆపేశారు. సత్వరం మేము అక్కడికి చేరుకొని అతన్ని రక్షించడానికి శాశక్తుల ప్రయత్నం చేశాం. ప్రాణాలతోటి బయటికి తీయగలిగాం. ఆ తర్వాత ఇమీడియట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ వికారాబాద్ కి అతన్ని తరలించడం జరిగింది. లోపలైతే ఇంటర్నల్ గా డ్యామేజ్ ఎక్కువగా అయినట్లయితే అనిపించట్లేదు. బట్ స్టిల్ కొన్ని ఎక్స్రేస్ చేయాల్సి వస్తుంది. తలకి కూడా ఒకసారి సిటీ స్కాన్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాతనే ఎలా ఉంది అనేది చెప్పగలం. అప్పటిదాకా లోపల ఎంటైర్లీ కండిషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేము. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో, యాజ్ ఫార్ యాజ్ వీ హ్యావ్ సీన్, ఇప్పటి వరకు బీపీ, టెంపరేచర్, పల్స్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. సో ఇప్పటి వరకు అయితే నార్మల్ స్టేబులే ఉన్నారు. ఓకే, ఇంకొన్ని టెస్ట్ కోసం హయ్యర్ సెంటర్ కి రిఫర్ చేస్తున్నాం. సో ఉస్మానియాకి తీసుకుని వెళ్ళండి.